శ్రీకాకుళం వెళ్ళినప్పుడు తుఫాన్ టైంలో మాకు 25 kgs బియ్యం వద్దు, 25 years భవిష్యత్తు కావాలంటే దాని మీద స్టిక్ ఉన్నాయి. దాన్ని అంత వాళ్ళు చెప్పినప్పుడు ఏ ఒక్కరోడు చెప్పాడు, దాన్ని వదిలేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్. బట్ దాని డెప్త్ ఇదే కదా ఎంటైర్ యూత్కు ఉన్నటువంటి ఒక ఒపీనియన్. సో దాన్ని మన అని ఆ అసంతృప్తిని గుర్తించాడు ఒక మనిషి వాయిస్ ద్వారా. అది ఒక గొప్ప లీడర్కు ఉన్న లక్షణం. సో ఇలాంటివన్నీ కళ్యాణ్ బాబు గారికి ఉన్నాయి. ఇలా ఆలోచన. అందుకని ఇవాళ ప్రభుత్వం ఇంత సజావుగా జరుగుతుంది అనడానికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీనియారిటీ ప్లస్ ఆయన జరిగినటువంటి ఇన్సల్ట్స్, దారుణ ఇన్సల్ట్ జరిగిన దానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరూ కూడా ఒక కామన్గా ప్రజలు మనం సేవ్ చేయకపోతే ప్రజలు పాడైపోతారు, ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయి ఇతని వల్ల అనే ఒక కామన్ ఎజెండాకి, కామన్ గోల్కి వచ్చేసి ఇలా ముందుకు వెళ్తున్నారు. అందుకని కోయిలేషన్లో ఎన్నో గొడవలు రావాల్సిన సిచ్యువేషన్లో చాలా వరకు రాకుండా ఉండడానికి కారణం నాయకుల యొక్క సమన్వయం. అందుకని మేమందరం కూడా వాళ్ళ సమన్వయాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఇంటెగ్రిటీని గౌరవించాల్సిన బాధ్యత జన సైనికులకు కానీ, తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, బీజేపీ కార్యకర్తలకు కానీ ఉంది. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, నాట్ ఫర్ హౌస్, ఫర్ ద పీపుల్. వాళ్ళ పర్పస్ అది. మాకు కూడా దాంతోనే మేము ముడిపడి ఉండాలి వాళ్ళ ఆలోచనకి. సో ఏఐని గవర్నమెంట్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటుంది సార్ గవర్నమెంట్ సర్వీసెస్లో కానీ? నాకు ఈ విషయంలో మన చంద్రబాబు గారు చాలా డీటెయిల్డ్ ప్రోగ్రామ్ చెప్పారు. నాకు ఈ సాఫ్ట్వేర్ లేకపోతే ఇలాంటి ఈ విషయంలో చంద్రబాబు గారు చాలా అడ్వాన్స్గా ఉంటుంది. నాకు ఆయన వ్యక్తిగతంగా ఎందుకు ఆయన పర్సనల్గా నాకు ఆయన చాలా గౌరవం. ఏంటంటే విజన్ 2020 ఒకప్పుడు 2020, ఇప్పుడు 2040. అదే ఓకే. అప్పుడు 90s 2000 ఎవరికి లేదు. ఆ వ్యక్తికి అలా ఈ విజన్ ఉండింది, చేశారు. ఇప్పుడు 2040 అన్నాడు విజన్. సో ఒక విజన్ తన హయాంలో ఉండి ప్రూవ్ చేసిన వ్యక్తికి 2040 ఎందుకు చేయలేడు అనేది నమ్ముకున్నాను. ఆయన ఈజ్ గ్రేట్ విజనరీ. అందుకని ఆయన అంటే గౌరవం. సో ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఈ ఏఐలు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ పరంగా ఇటువంటి మోడర్న్ ఉన్నాయి. అందుకే చాలా మంచి డేటా ఉంటుంది. ఆయన చాలా అద్భుతంగా వాడుకుంటాడు దాని పరిపాలనకి. సో నాకు అంత నాలెడ్జ్ లేదు. సో ఆయన ఏఐని ఎట్లా వాడతారు, ఏదో అంటున్నారు, ఏదో ఏఐ సిటీ ఏదో ఏముంటుందని డేటా సెంటర్, గూగుల్ ఏఐ డేటా సెంటర్. సో నాకు అంత ఐడియా లేదు, కానీ డెఫినెట్గా ఆయన మాత్రం ఆ విషయంలో ఆయన ఎంత పెద్ద విజన్ ఉందంటే ఆయనకి షాక్ అయిపోయింది. నేను మేమెవరం కూడా ఊహించండి. నాలాంటి వాళ్ళు ఎవరు కొంచెం ఇంట్రెస్ట్ తెలుసుకున్నది ఏంటంటే పాపులేషన్ డిక్లేర్ మీద మాట్లాడారు ఆయన. షాక్ అయిపోయాను, ఇంత డీప్గా వెళ్ళారు ఏంటి సబ్జెక్టులో. ఆ పాపులేషన్ డిక్లేర్ అనేది ఆయన నోట్ల నుంచి వచ్చింది. ఒక పొలిటికల్ లీడరు అంత డీటెయిల్గా వెళ్తాడనేది నేను ఆశ్చర్యపోయాను. ప్రతి వాళ్ళని బిడ్డలు ఎక్కువ కానని అంటున్నాడు ఆయన. ఒకప్పుడు పాపులేషన్ ఇండియాకి ప్రాబ్లం, ఇవాళ పాపులేషన్ ఇండియాకి స్ట్రెంగ్త్. పాపులేషన్ డిక్లైన్ చైనా ఈజ్ ఆల్రెడీ ఫేసింగ్. భవిష్యత్తులో ఇండియా ఫేస్ చేయబోతుంది. ఆల్రెడీ పాపులేషన్ డిక్లైన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న కంట్రీస్ ఉన్నాయి. సౌత్ కొరియా, జపాన్, తగ్గిపోతుంది అన్ని రకాలుగా. అటు ఫిజికల్ గాను లేకపోతే సామాజికంగాను శారీరకంగాను అనేక రకాలుగా ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయి పాపులేషన్ తగ్గుతుంది, కొలాప్స్ అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది మాత్రం నాకు గొప్పగా అనిపించింది. చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఈ రోజుకి మిస్కన్సెప్షన్ సార్, ఎక్కువ మంది పిల్లల కంటే అవసరమా ఇప్పటికి ఎక్కువ. అదే అప్పుడు ఇది కారణం ఏంటంటే అన్నేళ్ల క్రితం నుంచి 2 లేక 3 పిల్లలు చాలు, 2 మినహా ఎందుకు భారం, ఒకళ్ళు సరిపోదా, ఇలాంటి క్యాంపెయిన్ రన్ చేసింది కదా ప్రభుత్వం. అది ఓకే, అది కొంతవరకు ఓకే. కానీ రాను ఆ విషయంలో చైనా మనకన్నా అడ్వాన్స్గా ముందుకెళ్ళిపోయి 1 ఫ్యామిలీ 1 చైల్డ్ అని పెట్టి కంట్రీ ఎంత నాశనం అయిపోయిందో వాళ్ళు గుర్తించి పిల్లలు కనుమాన కంటలే వాళ్ళ. సో అది అంత బ్యాడ్ దీనిలో వెళ్లకుండా ఇండియా కాపాడబడింది. ప్రజల్లోనే మళ్ళీ స్లోగా ఇప్పుడు 2, 3 పిల్లలు ఉన్నా తప్పు లేదనేది ఇప్పుడు రావాలి నెమ్మదిగా. సో పాపులేషన్ డిక్లేర్ అయిపోతే కంట్రీ సర్వనాశనం అయిపోతుంది. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా అదే స్టేట్ చేస్తున్నారు సార్. ఫ్యూచర్లో ఏ కంట్రీలో అయితే ఎక్కువ మంది పాపులేషన్ ఉంటారో వాళ్ళే సస్టైన్ అయ్యి టాప్లో ఉంటారు వరల్డ్లో అని చెప్పేసి. భవిష్యత్తులో నిలబడగలిగే కంట్రీ నైజీరియా అన్నారు, హైయెస్ట్ పాపులేషన్ అది అవుతుంది.
ఈవెన్ ఇండియాలో పాపులేషన్ డిక్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మనకు తెలియట్లేదు. ఎస్ సార్. ఈ టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మీకు ఐమ్ టాకింగ్ అబౌట్ 40 years ప్లస్, జస్ట్ 40 years, లెస్ దాన్ 50 years, లెస్ దాన్ 20 years పెళ్ళైన వాళ్ళు పాపులేషన్ డిక్లైన్ స్టార్ట్ అయిందిలే తెలుసుకోవాలంటే వాళ్ళు తెలిసిన ఒక 10 మంది 20 మంది మనుషులు 20 మంది జంటలను అడిగాను, ఒక్కొక్కళ్ళు ఎంతమంది బిడ్డలు అన్నారు. IVF అందరూ ఒక బిడ్డ, కరెక్ట్, లేకపోతే ఇద్దరు హైయెస్ట్ ఒకడు, కొంతమందికి లేరు. ఎగ్జాక్ట్లీ. సో మన దేశంలో పాపులేషన్ స్టేటస్కో ఇలాగే రన్ అవ్వాలంటే 2.2 సంతానం ఉండాలి. అంటే ప్రతి 2 ఎలా మెయింటెనెన్స్, బట్ అది లేదు, ఇప్పుడు అది లేదు. 2.1 దగ్గర ఉంది, లేదు 2 దగ్గర అయిపోయింది. ప్రస్తుతం 2 చూడండి, అంటే స్టార్ట్ అయిపోయింది రెగ్యులేషన్. ఎందుకంటే నేను తర్వాత ఎలా ఉందో అని ఆలోచిస్తే అందరూ ఎవరు అడిగిన ఇద్దరు పిల్లలే, ఒకళ్ళే ఎక్కువ మంది కనపడుతుంది. 10 జంటల్లో ఒక 5 మంది సింగిల్ చైల్డ్, ఒక ముగ్గురుకో ఎంతమందికో ఇద్దరు పిల్లలు, ఒకళ్ళే ఎవరికో ముగ్గురు ఉంటారు, ఒకరికి కొంతమంది పిల్లల సంతానం, ఫెర్టిలిటీ ఇష్యూస్. సో ఓవరాల్గా తీసుకుంటే 10 జంటలు అంటే 10 మంది కాదు కదా, 20 మంది. 20 మందికి 20 మందిని కనగలిగితే మెయింటైన్ అవుతుంది. అట్లా లేదు ఇప్పుడు 20 మంది కలిసి 16 మందికి 17 మందికి జన్మనిస్తున్నారు మన ఇండియాలో. సో డిక్లైన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ ఇట్స్ దేర్, మనకు తెలియట్లా. బట్ 2050 నుంచి స్టార్ట్ అవుతుంది. 2000 లెక్క ప్రకారం 2080 వచ్చేటప్పటికి 90 టైంలో 2090 అంతేనా, 1920లో భారతదేశంలో పాపులేషన్ ఎంత ఉందో ఆ రేంజ్ పడిపోద్ది అన్నారు. సో యూ క్యాంట్ ఇమాజిన్ ఎలా ఉంటుందంటే దెర్ ఆర్ గోస్ట్ విలేజెస్, గోస్ట్ టౌన్స్, గోస్ట్ స్ట్రీట్స్, గోస్ట్ రోడ్స్ ఉంటాయి. మనకి ఇంకా జనాలు ఉండరు. జపాన్ లాగా 90 years స్పాన్ కూడా లేదు సార్, మనకి ఇంకా చాలా తక్కువ ఉంది అందరికి. పోనీ ఒకవేళ 90 years బతికారు అనుకుందాం, మరి పుట్టేవాళ్ళు ఉండాలి కదా, వీళ్ళు లేరు కదా. సో రియల్ ఎస్టేట్ పడిపోతుంది, వ్యాపారాలు పడిపోతాయి, మనుషులు దొరకరు, అంత పరిస్థితి వస్తుంది. కానీ ఒకే ఒక అన్నిటికన్నా అద్భుతంగా నేను బియాండ్ దట్ ఆలోచించేది అంటే ఎర్త్ విల్ హీల్. ఎగ్జాక్ట్లీ, భూమాత రక్షించబడుతుంది. సస్టైనబుల్ మెజర్స్ కూడా వస్తుంది కదా సార్, అంతే అడ్వాన్స్డ్గా ఇప్పుడు. అంటే పిల్లలు ఎక్కువ మంది మెయింటైన్ చేయటాక కాదు సార్, అంటే భూమి నాశనం అయిపోకుండా వీలైనంత వరకు సస్టైనబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ని ఎక్కువగా వాడుకుంటున్నారు కదా, రెన్యూవబుల్ ఎనర్జీస్ ని వాడుతున్నారు కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్, సోలార్, కలర్, ఎలక్ట్రిక్ బ్యాటరీ కూడా అదే పర్పస్. డెఫినెట్ గా ప్రభుత్వాలు కూడా, మన ఇండియా కూడా ఆ విషయంలో బాగా ముందు ఉంది. అమెరికా కానీ, జపాన్ కానీ, కొంచెం యూరోప్ కంట్రీస్, చైనా, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ కాన్షియస్ అయిపోయింది. తెలుస్తుంది అందరికి, మనకే తెలిసి, నాలాంటి తెలిసినప్పుడు ప్రభుత్వాలను ఆర్గనైజ్ చేసేవాళ్ళు, నడిపేవాళ్ళు, వాళ్ళకి తెలీదా? సో అందరూ ఆ భయంలో ఉన్నారు. సో ఐ థింక్ నేను కూడా ఆశాభావం దొరుకుతున్నా, భూమి మాత పాడవదు. ఎందుకంటే నా తర్వాత భూమి ఏమైతే నేను అనుకోలేను, నేను నా బిడ్డలకి, నా గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్కి, ఇది నా సొంత ఆస్తి కాదు కదా. ఒక ఆఫ్రికన్ సామెత ఉంటుంది, ఈ ఎర్త్ భవిష్యత్ తరాల నుంచి మనం తీసుకున్న అప్పు, భవిష్యత్ తరాలు, సో తిరిగి వాళ్ళకి అప్పగించాల్సిన బాధ్యత మనకుంది అనేది ఒక ఆఫ్రికన్ సామెత. అంటే యూజువల్గా డెవలప్మెంట్ పెరిగే కొద్దీ మనకి హారిజాంటల్ డెవలప్మెంట్ కంటే కూడా వర్టికల్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది సార్. ఈ ప్రాసెస్లో పొల్యూషన్ ఎక్కువ అవడం కానీ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేషియోస్ మారిపోవడం కానీ అన్నీ జరుగుతున్నాయి. అలాంటి ఒక చెప్పండి, వర్టికల్ డెవలప్మెంట్కి హారిజాంటల్ డెవలప్మెంట్. సిటీ హారిజాంటల్గా ఎక్స్పెండ్ అయింది అనుకోండి సార్, అది హారిజాంటల్ డెవలప్మెంట్. ఇండివిజువల్ హౌసెస్ కానీ అట్లాంటివి ఎక్కువ ఉంటే సిటీకి ఎక్కువ దూరం డెవలప్మెంట్ ఉంటుంది, అన్ని చోట్ల డివైడ్ అయి ఉంటాయి. ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్క జోన్ డెవలప్మెంట్ ఇండివిజువల్గా అవడం వలన ఎక్కడో వాళ్ళు అక్కడే ఉంటారు, తిరగాల్సిన అవసరం ఉండదు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు గచ్చిబౌలి అలాంటి ఏరియాస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక స్కై స్కాపర్లో 1000-2000 ఫ్యామిలీస్ ఉంటాయి. అందరి దగ్గర ఒక కార్ కానీ, 2 వీలర్స్ కానీ, వెహికల్స్ కానీ అన్నీ ఒకటే రోడ్ మీద వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో 400 దాకా వెళ్ళిపోయింది. సో నియర్ ఫ్యూచర్లో ఇక్కడ కూడా అలాగ వచ్చే ఛాన్స్ ఉన్నాయని చాలామంది చెప్తున్నారు, ప్రిడిక్షన్స్. అయితే ఇప్పుడు అమరావతి కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఇట్స్ ఎ బేబీ స్టేట్ అది. సో ఏదైనా సరే మనం స్క్రాచ్ నుంచి చేసేటప్పుడు మనకి అన్ని మన చేతిలోనే ఉంటాయి కంట్రోల్స్. ఇలాంటి మెజర్స్ తీసుకోవడానికి అసలు ఎలాంటి పర్స్పెక్షన్ ఉంది? చంద్రబాబు గారు చాలా స్ట్రాంగ్. ఆయన 2060లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ఆయనకు ఒక విజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్పర్ట్స్తో కూర్చుంటాడు ఆయన, చాలా ఓపిక ఉంటాడు ఆయన. సో డెఫినెట్గా ఆయన దగ్గర ఆ
ప్లాన్ ఉంటుందని నా ఉద్దేశం. డెఫినెట్గా తగ్గ కేర్ తీసుకుంటారు. ఎందుకంటే అమరావతిని ఆ దృష్టితోనే నేను డెవలప్ చేస్తాను. ఓకే, సూపర్. ఆ విషయంలో నాకైతే ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు. సో సార్, మనకి జపాన్లో ఒక ఫౌండేషన్ 95లో ఒక చిన్న సిస్టమ్ని స్టార్ట్ చేసింది సార్. అదేంటంటే టైం క్యాలిక్యులేషన్ అనమాట. యూజువల్గా ఎవరైనా యంగ్స్టర్స్ ఆ చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళకి హెల్ప్ ఏదైనా నీడ్ ఉంది అంటే ఒక అప్లికేషన్తో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 1 hour 2 hours 3 years హెల్ప్ కావాలంటే చేస్తారు. అది ఎలాంటి హెల్ప్ అయినా, కొంచెంసేపు కమ్యూనికేషన్ కావచ్చు, వాళ్ళకి గ్రాసరీస్ కానీ, ఫుడ్ కానీ, మెడికేషన్స్ కానీ ఏదైనా చేస్తారు. ఇప్పుడు వీళ్ళ అకౌంట్కి ఆ 3 hours స్పెండ్ చేస్తే 3 hours టైం అనేది యాడ్ అవుతుంది, వాల్యూ కింద క్రెడిట్ అవుతుంది. ఈ క్రెడిట్స్ని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడో ఊర్లోనో వాళ్ళ పేరెంట్స్కి కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉంటే వీళ్ళు ఆల్రెడీ హెల్ప్ చేశారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఉంటుంది. అంటే పీపుల్ని ఒక మోరల్ థింగ్లోకి ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈవెన్ అది ఒక ప్రైవేట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటికీ గవర్నమెంట్ చాలా బాగా దానికి బూస్టింగ్ ఇచ్చింది. అక్కడ అందరూ బాగా పాటిస్తారు స్టిల్ ఈ రోజుకి. అట్లాగే మనది ఇప్పుడు కొత్తగా ఇది అవుతున్న స్టేట్ సేమ్ టైం మన జనసేన దానిలో కోర్ సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని రక్షించాలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి 25 lakhs ఇన్సూరెన్స్లు ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు సార్, అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి. అంటే నా వెల్ఫేర్ కిందకి వస్తాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే దీనిలో పీపుల్ని ఏమైనా ఇంక్లూడ్ చేస్తే కొన్ని టైప్ ఆఫ్ మొరల్స్ పెరుగుతాయి. ఏమైనా ఎగ్జాంపుల్, మన సొసైటీకి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కానీ అట్లాంటివి చాలా ఉంటాయి. వాటి మీద జనాలకి అవేర్నెస్ తీసుకొచ్చి ఏ ఊర్లో అయితే ఉండాల్సిన దానికంటే కూడా తక్కువ మొక్కలు కానీ, లేదంటే ఆ రూట్స్ గ్రౌండ్కి పట్టుకోవాల్సిన క్వాంటిటీ కానీ తక్కువ ఉంది అనుకోండి, అలాంటి చోట్ల టాస్క్లు ఇచ్చారనుకోండి, నువ్వు నీ లైఫ్లో ఒక 2-3 చెట్లు కనుక నాటి వాటి సంరక్షణ వీక్లీ అప్డేట్ కింద ఇస్తూ ఉంటే నీకు తరఫు నుంచి గవర్నమెంట్ ఒక కవరేజ్ ప్రీమియమో లేదంటే ఏదో ఒక అడ్వాంటేజ్ ఇచ్చిద్ది అని, అంటే డైరెక్ట్ ఇచ్చేయకుండా అలా ఇస్తే బెటర్గా ఉండిద్ది కదా సార్. చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయడం వాటిలో చైనా, జపాన్ ఈ కంట్రీస్ చాలా ముందు ఉన్నాయి. ఆ విషయంలో మోడీ గారు అలాంటి అడాప్ట్ చేయడంలో ఆయన మాస్టర్. సో ఆయన వల్ల ఇప్పుడు సార్ ప్రజల నుంచి ఎటువైపు నేను పక్కన పెడితే, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ ఆఫీసర్స్తో కూర్చుని ఒక అద్భుతమైనది చెప్పారు. అది కూడా ఆయన అది ఆల్మోస్ట్ అయిపోబోతుంది, అది స్టార్ట్ అవుతుంది. అదేంటంటే గ్రీన్ వాల్ రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు దాకా సముద్రం కోస్టల్ ఏరియాలో 974 kilometers తీర ప్రాంతం ఉంది. ఉప్పెన్లు కానీ లేకపోతే సునామీ కానీ రాకుండా చాలా మొక్కలు అంటే మడ అడవులు లేకపోతే కొన్ని రకాల ప్లాంట్స్ కానీ బోర్డర్లో పెంచడం, అది స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, లైక్ చైనాలో గ్రీన్ వాల్, ఆఫ్రికాలో సహారాలో గ్రీన్ వాల్ ఇలా కడుతున్నట్టు కలెంబో ఫస్ట్ రీస్టోరేషన్. నాట్ ఓన్లీ మడడులు ఎలాగో పెంచుతారు. తర్వాత కోస్టల్ ఏరియాలో 900 చిల్లర కోస్టల్ ప్రాంతాన్ని గ్రీనరీ చేస్తున్నారు. సూపర్, చాలా అద్భుతమైన కార్యక్రమం అది. కనుక కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ తీసుకొని చేస్తున్నారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా, ఆయన కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్ మీద ఆయన కూడా చాలా కాల్ చేస్తున్నారు. సిన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కాబట్టి ఈయనకు చాలా అవగాహన ఉంది కాబట్టి అది ఖచ్చితంగా కార్యరూపం దాలుస్తుంది. అదే చెప్తున్నాను కదా ఇందాక, ఎన్ని ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఈ ప్రభుత్వం ఉండాల్సిందే. ఇప్పుడు మళ్ళీ అగైన్ నాకు యాక్చువల్గా ఇష్టం ఉండదు కానీ ఎన్నిసార్లు చెప్పడం, ఇదే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి వస్తుంటే అడుగు చెట్లు కొట్టేటువంటి, ఎన్ని పచ్చని చెట్లు నాశనం అయిపోయింది. హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు చెట్లు కొట్టేటువంటి, రోడ్డు మీద చెట్లు కొట్టేటువంటి, అది ఎంత ఎంత బ్యాడ్. అది ఒక చెట్టు ఇచ్చే ఆక్సిజన్ తాలూకు విలువ కోట్ల రూపాయలు ఉంటుంది దాని జీవిత కాలంలో. దాన్ని కొట్టేసుకుంటే ఎట్లాగా? అలాంటిది కొబ్బరి చెట్లు నరికేయటమా? అది చెప్తున్నా, ఒక వ్యక్తి డిస్ట్రక్టివ్ మైండ్ సెట్లో ఉంటే, ఇదే కూటమి ప్రభుత్వం, ఇది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, వీళ్ళు కన్స్ట్రక్టివ్ థాట్లో ఉన్నారు. సో డిస్ట్రక్షన్ చేయడం 5 నిమిషాలు పని కదా. రీప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా సార్, దాన్ని వాడుతున్నారు ఇప్పుడు. దాన్ని కళ్యాణ్ బాబు గారు అందుకని అసలు రీప్లాంటేషన్ చాలా చిన్న కాన్సెప్ట్ యాక్చువల్గా. తీర ప్రాంతం అంతా డెవలప్ చేయడం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నాం, టేకప్ చేసిన కార్యక్రమం. యూ కాంట్ ఇమాజిన్ ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఎలా తయారవుతుంది మనం చెప్పలేం, అంత అద్భుతం చేస్తారు. అయితే లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రజలకు ఇల్లు కట్టించే ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో ఈ మడ అడవుల్ని కూడా కొట్టేసి అక్కడంతా వాటర్ వచ్చేసి లోతట్టు ప్రాంతాలు కూడా ఇచ్చారు కదా సార్.
ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఇష్యూస్ రేస్ చేస్తే అవి మేము ప్రయారిటైజ్ చేసి వాళ్ళకి కేటాయించాం కదా అని అడ్డుపట్టం. డెవలప్మెంట్ చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని గొడవలు వస్తుంటాయి, కొన్ని ఇష్యూస్ అవుతుంటాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది వాళ్ళకు యంత్రాంగం ఉంటుంది. దాన్ని బట్టి చిన్న చిన్న ఇష్యూస్, పెద్ద పెద్ద ఇష్యూస్ సాల్వ్ చేస్తారు. ఈవెన్చువల్గా చెయ్యాలి అనుకున్న కాన్సెప్ట్ ఉంటే మినిస్టర్కి, అంటే ఒక నాయకుడికి ఖచ్చితంగా జరుగుతుంది. సార్ ఇప్పుడు యూజువల్గా ఏ పర్టికులర్ స్టేట్లో అయినా పార్టీస్ ఉన్నప్పుడు ఆ పార్టీస్లో వాళ్ళకి రూట్ లెవెల్ నుంచి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ టీడీపీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ రూట్ లెవెల్ నుంచి కమిటీస్ కానీ ఒక కోర్ అనేది డెవలప్ అయిపోయింది, ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు జనసేన చాలా చోట్ల ఇంకా కోర్ లెవెల్లో అంటే రూట్ లెవెల్లో కమిటీస్ బిల్డ్ అవ్వాలి గ్రామ స్థాయిలో. కొన్ని చోట్ల అయినప్పటికీ కూడా వాళ్ళకి బ్రాడర్ పర్స్పెక్టివ్లో డెవలప్మెంట్ కంటే కూడా ఎగో డ్రివెన్ మైండ్ సెట్స్ ఎక్కువ ఉన్నాయి చాలామందికి. దానివల్ల జనసేన అనేది స్ట్రాంగ్ అవ్వకముందే కొంత వీక్ అవుతుంది అనేది కొంతమందిలో ఉన్న వర్షన్ అనమాట. దానికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా జనసేన అభిమానించే వాళ్ళ వైపు నుంచి వచ్చే మాట, కానీ ఏ పార్టీలోని ఇది కామన్. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. టీడీపీలో లేదనుకున్నారు, వైసీపీలో ఉండదా, కాంగ్రెస్లో ఉండదా, ఉంటుంది. తర్వాత నేను గ్రామస్థాయి లెవెల్లో పార్టీ బలోపేతం చేయాలి, యంత్రాంగం ఉండాలనే దానికి నేను వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ అది ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అదే ఉపయోగపడుతుంది కాదు. ఎవరైతే దీన్ని ఒక పార్టీ లీడర్ పర్సెప్షన్ ఏదైతే ఉందో అతని ఆలోచన విధానం, దాంతో జనాలు ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినంత ఈజీగా లోకల్గా ఉండే ఒక నాయకుడితో ట్రావెల్ చేయడం చాలా కష్టం. వీళ్ళు ఎవరేం చేసినా పవన్ కళ్యాణ్ గారిని చూసే చేస్తారు. నువ్వు ఆ పార్టీలో ఉండి ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తే నీతో ఫాలో అవుతారు. కాకుండా నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు ప్రవర్తిస్తుంటే డెఫినెట్గా నీతో ట్రావెల్ చేయరు. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్, టీడీపీలో చంద్రబాబు గారు ఇంపార్టెంట్, ఇలా ఏ పార్టీకి ఆ హెడ్ ఎవరు ఉంటారు. సరే, నాకు చాలాసార్లు వచ్చింది పార్టీ గ్రామస్థాయిలో రావాలంటే. గ్రామస్థాయి నుంచి జరుగుతాయి కొన్ని సార్లు కమిటీలు వేస్తాం, కొన్నిసార్లు కుదరదు, కొన్ని పరిస్థితుల్లో లేట్ అవ్వచ్చు. ఇట్ ఈవెన్ టీడీపీ పార్టీ అయినా రామారావు గారు పార్టీ పెట్టిన వెంటనే గ్రామస్థాయి దాకా క్యాడర్ రాలే, స్లోగా డెవలప్ అయింది. ఇప్పుడు గ్రామస్థాయి వరకు వాళ్ళకి మెకానిజం ఉంది. జనసేనకి 2014లో ఎంత పెనిట్రేషన్ అయితే ఉందో అంతకన్నా 10 times ఉంది వాడు. బీజేపీకి అంతే. సో ఇట్స్ గ్రామస్థాయి ఎవరు కమిటీలు ఇవన్నీ వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టీకి సంబంధించింది. ఇది రావటానికి సమ్ ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్ పడుతుంది. కొంచెం 1 or 2 decades మినిమం పడుతుంది ఇంకా. అయితే పార్టీ గెలవటానికి ఇదే ముఖ్యం అంటే కాదు. అధికారంలో రావటానికి పార్టీ గ్రామ స్థాయి లెవెల్కు బలోపేతం అవ్వాలనేది లేదు. ఎవరైతే ఆ పాపులర్ నాయకుడు లేకపోతే ఆ ప్రముఖ నాయకుడు అతనితో పాటు ట్రావెల్ చేస్తారు. రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కమిటీస్ అంత దూరం ఏర్పడలేదు కదా. ఆయన పెట్టిన 6 నెలల ప్రభుత్వం వచ్చేసింది కదా. అది ఒక లెవెల్కి తయారవుతుంది. తర్వాత ఇంకొంచెం టైం పడుతుంది. సో అలాగా ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. బట్ అదొక్కటే మాత్రం పార్టీ విన్నింగ్ కానీ ఓడిపోవటానికి కారణం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మరి ఎన్నిసార్లు ఓడిపోయింది, అది కూడా ఉంటుంది కదా. బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బీజేపీ కూడా ఓడిపోయింది కదా. సో గ్రామ స్థాయి లెవెల్లో, విలేజ్ స్థాయి లెవెల్లో కమిటీస్ అనేది పార్టీ జయాపజయాన్ని నిర్ణయించు. బట్ సజావుగా పార్టీ నిర్మాణం జరగడం వల్ల ఉపయోగపడుతుంది, అది చేస్తాం.